మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఉజ్వలాపురం అనే గ్రామంలో ఎవరో ఏడుస్తూ తిరుగుతున్నారు. అది అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో వేద అనే అమ్మాయికి మెలకువ వచ్చింది. ఎవరు ఇంత రాత్రి వేళ ఏడుస్తున్నారు? ఎవరై ఉంటారని బయటకు వెళ్ళి చూస్తుంది. ఇంతలో తను దేన్నో చూసి చాలా భయపడుతుంది. ఆ భయంతో అక్కడి నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ తను ఒక్కసారిగా మాయమైపోతుంది. ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి బయట ఉన్న పెద్ద చెట్టు దగ్గర వేద వేలాడుతూ కనబడుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వేదను చూసి, అయ్యో, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఈ అమ్మాయి వాళ్ళ అక్క ఇద్దరు కూడా పెద్దవాళ్ళకి రాత్రి సమయంలో చదువు చెప్తూ ఉంటారు, చాలా మంచి అమ్మాయిలు అంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో తన అక్క సంయుక్త అక్కడికి వస్తుంది. చెట్టుకు వేలాడుతున్న వేదను చూసి, అయ్యో వేద, అసలు ఏం జరిగింది నీకు అంటూ పెద్దగా ఏడుస్తూ అక్కడ ఉన్న వాళ్ళని ఏం జరిగిందో చెప్పండి అంటూ అడుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న మల్లేష్, ఏమో తెలీదు సంయుక్త, ఉదయాన్నే తను ఇలా వేలాడుతూ కనిపించింది. ఇక సంయుక్త తానే వేదకి చేయవలసిన తర్వాత కార్యక్రమం అంతా పూర్తి చేస్తుంది. ఇక ఆ రోజు ఒంటరిగా కూర్చుని సంయుక్త చాలా బాధపడుతూ చనిపోయిన తన తల్లిదండ్రుల ఫోటో ముందు నిలబడి ఇలా అంటుంది, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. ఏం జరిగిందో తెలియదు, వేద ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ ఉండిపోతుంది. చూస్తుండగానే చీకటి పడిపోతుంది. అది అర్ధరాత్రి 12 గంటల సమయం. ఎవరో ఏడుస్తూ శబ్దం వినపడుతుంది. ఎవరు ఏడుస్తున్నారు అని తను కంగారుగా బయటికి వెళ్ళబోతుండగా ఎవరో ఒక వ్యక్తి, కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. సంయుక్త చాలా వేగంగా బయటకు వెళ్తుంది. చుట్టుపక్కల చూస్తుంది, కానీ ఎవ్వరూ కనిపించరు. వెంటనే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏడవడం ఆగిపోతుంది. సంయుక్త లోపలికి వెళ్ళి అలా విశ్రాంతి తీసుకుంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం తను పని చేసుకుంటూ ఉండగా ఊరి ప్రజలు అందరూ కూడా పరిగెత్తుతూ ఉంటారు. సంయుక్త వాళ్ళని చూసి అలా వెళుతున్న సుప్రజతో, సుప్రజ, మళ్ళీ ఏమైంది? అందరూ పరిగెడుతున్నారు. నిన్న మన వేద చనిపోయిన దగ్గర మల్లేష్ కూడా అలాగే ఉరి వేసుకుని చనిపోయాడట. ఆ మాట వినగానే సంయుక్త కూడా అక్కడికి వెళుతుంది. ఇక ఊరి ప్రజలందరూ కూడా, ఇప్పుడు అర్థమైందిరా, ఆ చచ్చిపోయిన వేద ఈ మల్లేషు ప్రేమించుకున్నట్టున్నారు. ఆ విషయం మల్లేష్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని ఆ పిల్ల చచ్చిపోయింది. తర్వాత ఈడు ఊరేసుకొని చచ్చాడు అని వాళ్ళిద్దరి గురించి చెప్పుకుంటూ ఉంటారు. సంయుక్త దానిని విని, నోటికి ఏది వస్తే అలా మాట్లాడకండి, తెలుసుకుని మాట్లాడాలి, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అని వాళ్ళు నోరు మూయించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మల్లేష్ తల్లిదండ్రులు శకుంతల, వరదరాజు, వాళ్ళ అన్న అజయ్ తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆ రోజు సాయంత్రం అజయ్ సంయుక్త ఇంటికి వెళ్తాడు. ఎవరు కావాలండి మీకు? నా పేరు అజయ్, నేను చనిపోయిన మల్లేష్ వాళ్ళ అన్నయ్యను. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటానండి. మా తమ్ముడికి ఇలా జరిగిన విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాను. సంయుక్త అతని మాటలు వింటుంది. నిజంగానే అందరూ అనుకున్నట్టుగా మీ చెల్లెలు మా తమ్ముడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? అందరూ అనుకున్నట్టుగా అది అస్సలు నిజం కాదండి. వేద ఏ చిన్న విషయమైనా ప్రతిదీ నాతో పంచుకుంటుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది నాకే అర్థం కావడం లేదు. నాకు కూడా అర్థం కావట్లేదండి. చనిపోయే ముందు వేద మీకేమన్నా చెప్పిందా? లేదండి, నాకేం చెప్పలేదు. కానీ నిన్న రాత్రి మాత్రం ఎవరో ఏడుస్తున్న శబ్దాలు, అలాగే ఒక వ్యక్తి కాపాడండి అన్న శబ్దాలు నాకు వినిపించాయి. నేను బయటకు వెళ్ళి చూశాను, కానీ ఎవరూ లేకపోవడంతో మళ్ళీ లోపలికి వచ్చాను. ఆ మాటలు విన్న అజయ్కి అనుమానం వస్తుంది. ఊరిలో ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. సరే అండి, రాత్రి సమయంలో బయటకు రాకండి. ఎందుకు ఏంటి అని వివరాలు మాత్రం అడగద్దు. కొన్ని రోజులు మాత్రం ఎవరు పిలిచినా, ఎలాంటి శబ్దాలు వచ్చినా మీరు బయటకు రావద్దు. అతని మాటలకి సంయుక్త సరే అంటుంది. అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అజయ్ మెలకువతో ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అతనికి సంయుక్త చెప్పినట్టుగా ఎలాంటి శబ్దాలు వినిపించవు. చాలా సమయం వరకు మెలకువతో ఉండి తర్వాత అతను కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు.
ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలందరూ కూడా అదే చెట్టు దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. దాన్ని చూసి సంయుక్తకి చాలా భయం వేస్తుంది. సంయుక్త మనసులో ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఏదో ఘోరం జరిగినట్లు ఉంది అని అనుకుంటూ తను కూడా అక్కడికి వెళుతుంది. కానీ అనుకున్నట్టు ఏమీ ఉండదు. అచ్చం మల్లేష్ లాగా ఉండే ఒక వ్యక్తి సురేష్ అక్కడ ఉంటాడు. వాళ్ళందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతూ అతనితో ఎవరు నువ్వు చచ్చిపోయిన మల్లేష్వే కదా అంటూ అతన్ని ఆ చెట్టుకు కట్టేస్తారు. అయ్యో, నా పేరు మల్లేష్ కాదండి, నా పేరు సురేష్. నేను ఒక డాక్టర్ని. నేను చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి అందరికీ ఉచితంగా వైద్యం చేసి మందులు ఉచితంగా ఇస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో అజయ్ అక్కడికి వస్తాడు. అజయ్ అతన్ని చూసి తన మనసులో చాలా ఆశ్చర్యంగా ఉందే, ఇతను అచ్చు నా తమ్ముళ్లాగా మల్లేష్ లాగా ఉన్నాడు. కానీ మా తమ్ముడు నల్లగా ఉంటాడు, ఇతను తెల్లగా ఉన్నాడు, అంతే తేడా అనుకుంటూ ఉండగా అక్కడ ప్రజలు అజయ్ బాబు, మీ తమ్ముడు దెయ్యంలా మారి ఇక్కడ తిరుగుతున్నాడు చూడు, నువ్వే మాట్లాడు అతనితో. ముందు అతను కట్లు విప్పండి. అతను నా తమ్ముళ్లా ఉన్నాడు, కానీ అతను నా తమ్ముడు కాదు. అయినా మీ పిచ్చి కాకపోతే దెయ్యాన్ని మనం ఇలా బంధించగలమా అని గట్టిగా అరవడంతో అక్కడ వాళ్ళు అతని కట్లు విప్పుతారు. ఇక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ అండి, కొంచెం సేపు ఉంటే వీళ్ళు నన్ను చంపేసే వాళ్ళేమో. అజయ్ అతనితో మాట్లాడి అతని గురించి తెలుసుకుంటాడు. అసలు వాళ్ళు ఎందుకు అలా చేశారో కూడా అతనికి చెప్తాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మీ క్యాంపెయిన్ పూర్తయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండొచ్చు. అందుకు సురేష్ సరే అని అంటాడు. ఇద్దరూ కలిసి అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అజయ్ తల్లిదండ్రులు సురేష్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. బాబూ, అజయ్ ఎవరితను అని అడగడంతో అజయ్ సురేష్ గురించి వివరంగా చెప్తాడు. ఇక వాళ్ళు చాలా సంతోషపడుతూ అతన్ని ఆహ్వానిస్తారు. ఇంతలో వర్ష అక్కడికి వస్తుంది. ఎవరితను? అచ్చం మల్లేష్ లాగే ఉన్నాడు అని చెప్తూ ఉండగానే నా పేరు సురేష్ అండి అని ఆమెకు చేయిస్తాడు. వర్ష అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే సురేష్ కళ్ళు నీలం రంగులోకి మారతాయి. దీన్ని ఎవ్వరూ గమనించరు, వర్ష తప్ప. అసలు అజయ్ ఇంటికి వచ్చిన సురేష్ ఎవరు? వేద మల్లేష్ హత్యలకు కారణం ఎవరు? రాత్రి సమయంలో ఏడుస్తుంది ఎవరు? ఇవన్నీ తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ మరిన్ని మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మరవకండి. అప్పుడు మా వీడియోలు అన్నీ మీకు నేరుగా వస్తాయి. అదే చేత్తో ఈ కథ నచ్చితే లైక్ మరియు షేర్ చేసి మీకు చిన్నతనంలో మంచి మంచి కథలు చెప్పిన వారు ఎవరో కింద తప్పక కమెంట్ చేయండి.